హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వామ్ రైస్ చేయడం తెలుసు? వాము రైస్ చాలా మంచిదండి పిల్లలకి కానీ మనకు కానీ. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, మీకు ఎంత కావాలంటే అంత, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అవి కొంచెం బాగా వేగాలి. వెల్లుల్లిపాయ కూడా కొద్దిగా వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది. అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు మొత్తం అంతా చక్కగా మొత్తం దోరగా వేగిపోవాలంతా, అప్పుడే టేస్ట్ అనమాట రైస్కి. ఇప్పుడు వామ్ యాడ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా ఒక చిన్న బౌల్ రైస్కి 1 టేబుల్ స్పూన్ వామ్ అనేది సరిపోతుందండి. ఆ కొలతతోటే తీసుకోండి మీరు. నేను అలా వేసి ఇవి కొంచెం అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే సాల్ట్ కొంచెం వేసుకుని 2 మినిట్సే వేపుకోవాలండి. ఉల్లిపాయ అంత బాగా వేపాల్సిన అవసరం లేదు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతాను చక్కగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్లో వామ్ రైస్ రెడీ అయిపోతుంది.